వెల్కమ్ బ్యాక్. సో మన దగ్గర ఎగ్ ట్రేస్ ఉంటుంటాయి కదా, సో వాటితోటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఎలా చేయాలో చూపిస్తానమాట. సో నేనైతే ఓవర్ నైట్ దీన్ని సోక్ చేసేసుకున్నాను ఎగ్ ట్రేస్ని. దాని తర్వాత దాన్ని పేస్ట్ చేసేసుకొని ఇప్పుడు ఏంటిదంటే కింద మనకి బేస్ కోసము నేను ఇలా డిఫరెంట్ షేప్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను. సో ఐస్ క్రీమ్, దోశ, పిజ్జా అలా అన్నీ డిఫరెంట్ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్లోకి అయితే ఫెవికాల్ ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే బేస్గా చేసుకున్నామో దాని మీద మనం ఈ ఫెవికాల్ మిక్స్ చేసిన ఈ పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకున్నాము. ఇది లీఫ్ అన్నమాట, దోశకి ఇంకా చట్నీస్ యాడ్ చేసుకోవడానికి. ఇది పాండ్, సో చుట్టూ కొంచెం ఫెన్సింగ్ లాగా ఇస్తున్నాను. తర్వాత వాటర్ మిలన్, సో పైనుండి కిందకి గ్రాడ్యువల్గా అది అమౌంట్ తగ్గిపోవాలి. దెన్ ఐస్ క్రీమ్, కోన్ ఐస్ క్రీమ్, సో దోశకి సెంటర్లో అయితే పెన్ పెట్టేసి నేను పెట్టాను అనమాట. సో మనం చిన్న చిన్న కప్స్ లాగా చేసేస్తున్నాను చట్నీస్కి. ఒక బౌల్కి అయితే ఇట్లా ప్లాస్టిక్ కవర్ వేసేసుకొని దానికి రిమైనింగ్ మొత్తం పేస్ట్ని దీని మీద యాడ్ చేశాను అనమాట. ఒక బౌల్ లాగా వస్తుంది మనకి. సో సన్ డ్రైకి పెట్టాను అనమాట. సో ఇది ఆల్మోస్ట్ డ్రై అవ్వడానికి 3-4 డేస్ పట్టింది. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇప్పుడైతే మనం నచ్చినట్టు మనము పెయింట్ వేసేసుకున్నాము వీటికి. సో చట్నీలకైతే నేను ఫెవికాల్ యూస్ చేస్తున్నాను. వైట్ చట్నీకి అయితే కొంచెం పేపర్ స్ట్రిప్స్ వేసేసి ఫెవికాల్ యాడ్ చేసేస్తున్నాను. రెడ్ కలర్కి ఆ ఫెవికాల్లోనే రెడ్ కలర్ మిక్స్ చేశాను, రెడ్ అండ్ ఆరెంజ్ చట్నీస్కి. డీటెయిలింగ్స్ చేసేసుకొని నేనైతే ఇంకా స్టిక్ చేసేసుకున్నాను అనమాట అన్నీ. సో ఇది మ్యాగ్నెటిక్ షీట్ అన్నమాట, మనం డైరెక్ట్గా స్టిక్కర్ లాగా అతికించేసుకోవచ్చు మన ఐటమ్స్కి. సో వాటిని సరిపోయే సైజ్కి కట్ చేసేసుకొని, సో ఫిష్ పాండ్కి గ్లాసినెస్ కోసము ఈ ఫెవిక్విక్ ఉంది కదండి, అదైతే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారా కదా మన అయిపోయాయి. వాటర్ కొంచెం డీటెయిలింగ్ యాడ్ చేయాలి, వైట్ లైన్, సో అది కూడా యాడ్ చేసేసాను. ఇలా మీకు డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేయొచ్చు. మీకు ఈ క్రాఫ్ట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.